నేను ఈ రోజే జాబ్ కోసం అప్లై చేస్తాను. అన్నిటికంటే ముందుగా మనం ఈ ఇంటికి రెంట్ అరేంజ్ చేసుకోవాలి. ఈ ఆంటీ ఏమైనా మన సొంత అమ్మ? మనం ఇక్కడ ఫ్రీగా ఉంటానంటే ఒప్పుకోవడానికి? అందుకే నేను ఇలా ఆలోచించాను. ఏంటంటే నువ్వు నా టైం వేస్ట్ చేస్తున్నావా? లేదే, నేను వెళ్తున్నాను. అక్క ఒకసారి ఇలా చూడక్క. ఏంటి ఇది? ఏంటది? విజయ్ భవ. ఓ గాడ్, సృష్టి ఇదేంటి? ఈ అమ్మాయిలు ఎవరో ఉంటారక్క? చూపించు. అరే, ఆంటీ గారి కూతుర్లు అయి ఉంటారు. ఇంకెవరు? నేను వీళ్ళని ఎక్కడో చూశానక్క. ఈమె టీవీలో చూశానక్క. నేను మ్యాగజైన్ లో కూడా చూశాను. ఈమె రాక్ స్టార్ అభి వైఫ్ కదా? ఎలా ఉందో చూసావక్క? కాళ్ళ చూడు, నో మేకప్, నో స్టైల్, కొంచెం కూడా బాగోలేదు. తనకన్నా ఈ అమ్మాయి చాలా బాగుంది కదా? నీకు ఆ కళ్ళజోడు అమ్మాయిలో అన్ని లోపాలే కనిపిస్తాయి. తను రాక్ స్టార్ వైఫ్ కదా, అందుకని. ఐ థింక్ యు ఆర్ జెలస్. అవును, నేను జెలస్ ఫీల్ అవుతున్నాను. ఏ? నేను చెప్పాను కదా, ఈమె రాక్ స్టార్ అభి భార్యగా అస్సలు మ్యాచ్ అవ్వలేదని. అదే తను ఉంది చూడు, తను అభి పక్కన ఎంత బాగుంటుంది. ఓహో సృష్టి, అసలు మనమెవరు జడ్జ్ చేయడానికి? ఇది ఎక్కడి నుంచి అయితే పడిందో మళ్ళీ అక్కడే పెట్టేసే. నేను మళ్ళీ తిరిగొచ్చే వరకు నువ్వెలాంటి ఆగడాలు చేయకూడదు. ఓకే, ప్రామిస్? ఐ ప్రామిస్. ఓకే ఫైన్. అండ్ బై ద వే, నా బ్లూటూత్ హెడ్ ఫోన్స్ మాత్రం మర్చిపోదు. ఖచ్చితంగా, అది కూడా ఉద్యోగం దొరికాకే. ఇవ్వండి సార్, మీరు అడిగిన స్నాక్స్, మిల్క్ షేక్ అవన్నీ సిద్ధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ బ్రో. నానమ్మా, నువ్వు అడిగినవన్నీ ఇందులో ఉన్నాయి. థ్యాంక్ యూ. అరే అరే, పట్టుకోండి పట్టుకోండి వాణ్ణి, పట్టుకోండి పట్టుకోండి. దొంగ 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 పారిపోతాడు, పట్టుకోండి పట్టుకోండి, దొంగ దొంగ. అరే అక్క నన్ను వెళ్ళని ఒక్క, నాకు బాగా ఆకలిస్తుంది. ఆగండి, ఈ పిల్లాన్ని ఎవరు ఏమీ అనకండి. వాడు దొంగ మేడం, దొంగతనాలు చేస్తాడు. ఈ దొరికాడా? సార్ గారి స్నాక్స్ ప్యాకెట్ దొంగిలించేశాడు. ఐఎమ్ సారీ, ప్లీజ్ మీరు ఈ అబ్బాయిని ఏమీ అనకండి. తనిదంతా ఎందుకు చేశాడంటే తనకు పాపం చాలా ఆకలిగా ఉందట. చిన్న పిల్లాడు కదా, తన ఆకలికి తట్టుకోలేకపోయాడు. తను తీసుకున్నది ఎంత విలువైందో ఆ డబ్బులు నేను మీకు ఇచ్చేస్తాను. మీకు నేను పని చేస్తాను. ఇదిగో ఈ డబ్బు తీసుకో, మంచి ట్రీట్మెంట్ చేయించుకో. మీరు డబ్బులు తీసుకోండి, కావాలంటే మొత్తం తీసుకోండి, కానీ తనని దయచేసి వదిలేయండి. మీరందరూ ఇక వెళ్ళండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. చూడు, ఇప్పుడు ఈ ప్యాకెట్ నీ దగ్గర నుండి ఎవరు తీసుకోరు. వెళ్ళి కూర్చుని ప్రశాంతంగా తిను. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్ యూ. మీరు డబ్బులు తీసుకోవచ్చు, మొత్తం తీసుకోండి. చూస్తుంటే దానం చేయడానికి మీ దగ్గర చాలా డబ్బులున్నట్టున్నాయి. నిజం చెప్పాలంటే నా దగ్గర డబ్బులు అసలు లేనే లేవండి. ఈ ఆఖరి బండిల్ అయితే ఖచ్చితంగా ఉంది. దీన్ని ఒక స్టూపిడ్ అండ్ క్రేజీ క్రికెటర్ నా చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. ఇక ఈ డబ్బుల కంటే నాకు ఆ బాబు ఆకలే చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అందుకే మీరెవరో క్రేజీ క్రికెటర్ గురించి మాట్లాడుతున్నట్టున్నారు కదా? నాకిప్పుడు నా క్రికెటర్స్ అందరూ తెలుసు. మీరెవరి గురించి మాట్లాడుతున్నారు? అదే ఉన్నాడు కదా, ఇప్పుడు రీసెంట్ గా చాలా ఫేమస్ కూడా అయ్యాడు. బీపీఎల్ గేమ్ లో కూడా తను ఆడాడు కదా. ఏంటబ్బా తన పేరు? అతని పేరు, ఓహ్, ఇది నేను ఎక్కాల్సిన బస్సు. మీరు ప్లీజ్ ఇది తీసుకోండి. అరే, థ్యాంక్ యూ. కానీ బాబు, అది కాదు. ఒక్క ఆగండి. నిమిషం ఆగండి. హలో సార్, నానమ్మ గారు వెయిట్ చేస్తూ ఉంటారు, పదండి మనం హాస్పిటల్కి వెళ్ళాలి. అవునవును, ఈ గొడవలో పడి దాని గురించి మర్చిపోయాను నేను. నువ్వు పద, నేను వస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ, నేను న్యూస్ పేపర్లో మీ యాడ్ చూశాను. ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ ఇంటర్న్ కోసం వేకెన్సీ ఉంది కదా, నేను అందుకే వచ్చాను. ఓకే, మీరు కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, నేను మిమ్మల్ని పిలుస్తాను. ష్యూర్.
నాకు నీ అలవాటు అసలు నచ్చటం లేదు. నన్ను బలవంతంగా హాస్పిటల్కి తీసుకొస్తావు. 100 సార్లు చెప్పాను నాకు ఇక్కడికి రావాలా లేదు, అయినా సరే తీసుకొచ్చావు. రిలాక్స్ నానమ్మా. ఒకవేళ నేను పట్టించుకోకుంటే నీ గురించి ఇంకెవరు పట్టించుకుంటారు? నాకెంత భయంగా ఉంటుందో తెలుసా, నాకేమైనా జరిగిందంటే. ఏవి కాదు, అయినా నేనున్నాను కదా నీ పక్కన. హాయ్, మై నేమ్ ఇస్ రిషబ్. వీ హావ్ అన్ అపాయింట్మెంట్ విత్ డాక్టర్ సోనాలి కుల్కర్ని, సో యూ కెన్ ప్లీజ్ ఇన్ఫార్మ్ హర్. ఇక్కడ నుంచి లెఫ్ట్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. సీనియర్ థెరపిస్ట్ మిసెస్ సోనాలి కుల్కర్ని ఇప్పుడు వార్డులో ఉన్నారు. ఆవిడికి ఇంటర్న్ అవసరం ఉంది. ఆ వార్డ్ ఎక్కడుంది? ఇక్కడ నుంచి లెఫ్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు నొప్పిగా ఉందా? లేదు ఇప్పుడు లేదు లేదు. ఓకే, ఇప్పుడు కాస్త గట్టిగా కొడతాను. డాక్టర్ కుల్కర్ని. ఎస్. ఐమ్ డాక్టర్ ప్రీత. కెన్ ఐ కమ్ ఇన్? యా. ఐమ్ డాక్టర్ ప్రీత అరోరా. నేను న్యూస్ పేపర్లో మీ యాడ్ చూశాను. మీకు ఇంటర్న్ అవసరం ఉందని రాశారు. నీకు ఇందులో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఉంది. ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఈ ఊళ్ళో లేదు, వేరే ఊళ్ళో ఉంది. సరే, ఓకే. ఆ ఎరటప్ప ఎక్కడుంది? బయటికి తీ, త్వరగా తీ. దేవుడా, నా కాలుని విరిచేశారు. కొట్టి కొట్టి నా కాలుని విరిచేశారు. రిషబ్, ఏమైంది? చూడు నా రక్తం ఎంత పోతుందో. ఈవిడ డాక్టరా లేక రాక్షసా? నేను నీకు చెప్పాను కదా నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్లొద్దని. కాటన్. కానీ నువ్వు నన్ను బలవంతంగా తీసుకొచ్చావు. కాటన్, ఈవిడ కాటన్, రోజు కాటన్, ఉదయం కాటన్. నుంచి నా కాలుని విరగొట్టడానికి ప్రయత్నం చేస్తోంది. ఒకసారి ఇలా కుట్ట అడుగుతోంది, ఒకసారి అలా కుట్ట ఏం కాదు అడుగుతోంది. నాన్నమ్మ. ఈవిడ నా కాలుని ఎలా నయం చేయగలదు? ముందు నా కాలు నొప్పి మాత్రమే ఉండేది, ఇప్పుడు ఈవిడ నా కాలుని చెట్టు చేసి పారేసింది. డాక్టర్, ఏంటిదంతా? లేదు మిస్టర్ రిషబ్, అలాంటిది అసలు ఏమీ జరగలేదు. నేను చెక్ చేయడం కోసం చాలా లైట్ గా కొట్టానంతే. అబద్ధం చెప్తున్నావు. సుత్తితో నువ్వు కొట్టావా లేదా చెప్పు ముందు. కొట్టాను, కానీ కేవలం చెక్ చేయడం కోసమే నేను అలా కొట్టాను. నువ్వే నాతో చెప్పావు నేను కాస్త గట్టిగా సుత్తితో కొడతానని. కొట్టిందా లేదా అవును, చెప్పు. డాక్టర్ గారు సుత్తితో చాలా గట్టిగా కొట్టారు. నర్సెస్, కొట్టింది కదా ఆవిడ? కొట్టిందా లేదా? మిమ్మల్ని జవాబు చెప్పండి. అమ్మాయి, నువ్వు ఇలారా, ఇలారా, నువ్వు ఇలారా, ముందుకురా, ముందుకురా. మీరా? అమ్మా, నువ్వే చెప్పు. చూడు, ఇవిడ నా మీద ఎంత అత్యాచారం చేసిందో, ఎంత రక్తం కారుతోందో చూడు. ఇదిగో, నీకు కూడా నాయన ఉండే ఉంటుంది కదా, కనీసం వాళ్ళ కోసమైనా నువ్వు ఈ రోజు నాకు సపోర్ట్ చేయొచ్చు కదా. మీరు అబద్ధం చెప్తున్నారు కదా, కానీ నేను అబద్ధానికి తోడు ఉండలేను. నేనే స్వయంగా చూశాను. మీరేదో ఎర్రగా ఉన్నది బ్యాగ్లో నుండి తీసి మీ కాలికి రాసుకున్నారు కదా, ఇందులో డాక్టర్ గారి తప్పేం లేదు. సారీ డాక్టర్. రిషబ్, చూడు చూడు, నువ్వు అమ్మాయి చెప్పిన మాటలు నమ్మొద్దు. తను అబద్ధం చెప్తోంది. అరే, తనైతే ఆ రాక్షసి డాక్టర్ దగ్గర ఉద్యోగం కోసం వచ్చింది, అందుకని ఆవిడ సైడే మాట్లాడుతుంది కదా, నా సైడ్ ఎందుకు మాట్లాడుతుంది? నాకు అలాంటి స్వార్థపరులు అంటే అసలు ఇష్టం ఉండదు రిషబ్. అయినా నీకు తెలుసా, ప్రపంచంలో ఉన్న సైకులు అందరూ పూర్తిగా దద్దమ్మలాగానే కనిపిస్తారు. ఐ జస్ట్ హేట్ దెమ్. నేను నా కాలికి ట్రీట్మెంట్ చేయించుకోను రిషబ్. అయినా నాకు డాక్టర్ మొహం కూడా చూడాలని అనిపించడం నానమ్మా, లేదు. నువ్వు ఇప్పుడు ఆడిన గేమ్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. నువ్వు కనీసం నాతో అయినా అబద్ధం చెప్పడం మానేయ్. ఇదంతా నేను కేవలం నీకోసమే కదా చేస్తున్నాను. నేను ఆ అమ్మాయిని ఎప్పటికీ వదిలిపెట్టను. పద వెళ్దాం. థ్యాంక్ యూ నాకు సహాయం చేసినందుకు. బట్ ఐఎమ్ సారీ, మా హాస్పిటల్లో నిన్ననే ఒక ఇంటర్ని అపాయింట్ చేశాం. ఇప్పుడు ఇక్కడ జాబ్ వేకెన్సీ లేదు. ఐఎమ్ సారీ. ఏం పర్వాలేదు. నా ఫైల్. ఓ గాడ్, ఈ ఊళ్ళో పేషెంట్స్ ఇంత క్రేజీగా ఉంటారా? నాసిక్లో అయితే ఎవ్వరు కూడా ట్రీట్మెంట్ అవాయిడ్ చేయడానికి ఇంత నాటకం ఆడరు. ఇక ఆ ఓల్డ్ లేడీ, ఆవిడలాగా ఇంకెవరు ఉండరనిపిస్తోంది. దేవుడా, ఏ డాక్టర్కి ఇలాంటి పేషెంట్ ఇవ్వొద్దు. ఇలాంటి పేషెంట్తో చాలా డేంజర్.
అరే ఇన్ని చెక్క టేబుల్స్ ను వేసి నువ్విక్కడా సరే ఇలా చూడమ్మా నేను నీకోసం జ్యూస్ తీసుకొచ్చాను. టిఫిన్ ఏం తింటావో చెప్పు, నేను వేడివేడిగా చేసి పెడతాను. నో థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. నాకు టిఫిన్ ఏం అవసరం లేదు. యాక్చువల్లీ నేను ర్యాంప్ వాక్ కోసం రిహార్సల్స్ చేస్తున్నాను. ఇక్కడ పోస్టర్స్ అన్ని చూస్తున్నారుగా, అదిగో ఇటు అటు కూడా. వీళ్ళందరూ నాకు ఐకాన్స్ తెలుసా, ఐ మీన్ నాకు ఆదర్శం. నేను వీళ్ళలాగే సూపర్ మోడల్ అవ్వాలనుకుంటున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? నాకు తెలుసు తను నువ్వే నా ప్రజ్ఞని కిడ్నాప్ చేయించావు. ఎందుకంటే మీ పెళ్లిలో ప్రజ్ఞ ఉండడం నీకు అస్సలు ఇష్టం లేదు కాబట్టి. ఎందుకంటే అభి మనసు ఎప్పుడైనా మారుతుంది. తను ప్రజ్ఞని చూశాడంటే నిన్ను పెళ్లి చేసుకోడు అని. ఎవరైతే నా ప్రజ్ఞకి అన్ని బాధలు కలిగించిందో ఆ తను నేను ద్వేషిస్తున్నాను. తన ఫోటోలు నా ఇంట్లో ఉన్నాయి, అది కూడా నా ప్రజ్ఞ గదిలో ఉన్నాయి. దీనికి నేను ఎప్పటికీ అనుమతించలేను, ఎప్పటికి కూడా. అయ్యో అంటే నా పోస్టర్స్ తీయదు. అయ్యో వద్దు. ప్లీజ్ ఆంటీ. నువ్వు నన్ను ముట్టుకున్నావంటే నాకంటే చెడ్డవాళ్ళు ఇంకెవరూ ఉండరు. ఇంట్లో ఉండడానికి అనుమతి ఇచ్చాను నేను. నీకు ఇష్టం వచ్చిన పోస్టర్లు నా ఇంటి గోడ మీద అతికించడానికి అనుమతి ఇవ్వలేదు. నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తావా? అది కదా నేను మాట్లాడతాను చెప్పానా? మోడల్ అవుతావా? మోడల్ అంటేనే చిరాకు నాకు. మోడల్ అనే పేరు వింటే చాలు నా మనసులో మంటలు చెలరేగుతాయి. నీకు మోడల్ కావాలని ఉంది కదా, అయితే నీకు ఇంట్లో ఉండడానికి నేను అనుమతినివ్వలేను. నువ్వు ఇక్కడ ఉండకూడదు. నా ఇంట్లో అసలు ఏ మోడల్ ఉండడానికి వీలేదు. మళ్ళీ ఫోటోలు అంటించే ప్రయత్నాన్ని నువ్వు అసలు చేయొద్దు. నీ సామాన్లు తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా ఇంట్లో నీకు ఎటువంటి స్థానం లేదు. ఏ సరళ, ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది? ఏం చేసింది అమ్మాయి? వెళ్ళి తన్నే అడగండి. తనకి నచ్చినట్టుగా ఉంటుందట. ఇది నా ఇల్లు కాబట్టి నేను ఎలా అనుకుంటే అలాగే జరగాలి. అసలు ఇంతకీ ఏం చేసింది అమ్మాయి? తన ఇంటికి వచ్చి కొన్ని గంటలే కదా అయింది. నేను ఇప్పుడే చెప్తున్నాను. ఇది నా మొదటి అలాగే ఆఖరి వార్నింగ్. మీరే చెప్పండి. అయ్యో అసలు ఏం జరిగిందో కొంచెమైనా చెప్తావా? వెళ్ళి డైరెక్ట్ గా తన్నే అడగొచ్చు కదా. ఏంటమ్మా ఏమైంది? ఏమన్నావు నువ్వు? మా సరళని అంత కోపంగా ఉంది. నానమ్మగారు నేనేమీ అనలేదు. ఇన్ఫాక్ట్ నేను ఇక్కడ నా ర్యాంప్ వాక్ కోసం రిహార్సల్స్ చేసుకుంటున్నాను. కానీ ఆంటీ నా కోసం జ్యూస్ తీసుకొచ్చి నా మీద అరవడం మొదలు పెట్టారు. నా పోస్టర్స్ అన్ని చింపేశారు. ఐ డోంట్ లైక్ హర్ అట్ ఆల్. ఐ హేట్ హర్. ఆవిడ గురించి ఆవిడేమనుకుంటున్నారు? ఆవిడేమన్నా మా అమ్మ ఇలా నా మీద అరవడానికి? ఇలా చూడమ్మా, నువ్వు అలా మాట్లాడకూడదు. తను పెద్దది కదా, బయటికి చాలా కోపంగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ మనసు మాత్రం చాలా మంచిది. కానీ నానమ్మ, నీకు విపరీతంగా దగ్గొస్తున్నట్టుంది. నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. ఈ గ్లాస్ లో నీళ్లుంటే నాకు ఇవ్వండి ప్లీజ్. లేదు, ఈమె మంచినీళ్ళు కావు, నా కాఫ్ సిరప్. రాత్రి కాస్త మిగిలింది లోపల పెట్టడానికి వెళ్తున్నా. కాఫ్ సిరప్ అయితే ఇంకా మంచిది కదా, నాకు ఇవ్వండి ప్లీజ్. అది కాదు తల్లి, ఇది పెద్దవాళ్ళు తాగేది, చిన్నపిల్లలకు కాదు. నేను చిన్నపిల్లని ఎవరు చెప్పారు? బాగుంది నానమ్మా. నిజంగా ఈ సిరప్ నాకు బాగా నచ్చింది. నా దగ్గు వెంటనే తగ్గిపోయింది. నేను కూల్ గా కూడా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు అర్థమైందా ఈ కాఫ్ సిరప్ తాగడం వల్ల నేను ఈ వయసులో కూడా ఎంత కూల్ గా ఉన్నాననేది? నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. మీ కోడలు ఉంది చూడండి, ఆవిడ నాకు అస్సలు నచ్చలేదు. చెప్పింది అర్థమైందా? ఐ డోంట్ లైక్ హెర్ అట్ ఆల్. మీరు ఇందాక చెప్పారు కదా మనసు చాలా మంచిదని, అలాంటిదేమీ లేదు. మా అక్కను రానివ్వండి, ఆవిడ మీద నేను కంప్లైంట్ చేస్తాను. అలాగే చెప్దూలే, నువ్వు ముందు కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకో. తను వచ్చిన తర్వాత కంప్లైంట్ చేద్దు. మీరు చెప్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు కూల్ గా ఉంటున్నాను, కానీ నేను ఆవిడని వదిలిపెట్టను. చూస్తూ ఉండండి. అలాగే వదలొద్దులే, నువ్వు ప్రస్తుతం కాసేపు పడుకో. పదమ్మా, పద పద. సారీ మిస్ సుప్రత, ప్రస్తుతం అన్నీ ఫుల్ అయిపోయాయి. మీరు నెక్స్ట్ టైం ట్రై చేయండి. జీవితంలో ప్రతి మలుపులోనూ సమస్యలు ఎక్కువ అవుతూనే ఉంటాయి. కానీ ఎవరు చెప్పారు నీ ప్రాబ్లం నీకంటే హైట్ లో 1 ఇంచు ఎక్కువలో ఉండాలని? ఒకవేళ నేను వీటికంటే ఎంతో ఎత్తులో ఉన్నట్టు ఫీల్ అయ్యానంటే అప్పుడు ఎంత పెద్ద సమస్య అయినా దానంతట అదే చిన్నగా మారిపోతుంది. కరణ్, నీకు అసలు ఏమైంది? నీకేమనిపిస్తుంది? ఇప్పుడు అంటే నువ్వు తప్ప ఇంకెవరూ లేరనుకుంటున్నావా? జస్ట్ గో టు హెల్. స్టాప్ ఇట్ సోనియా. ఈ కరణ్కి ఏం కావాలో అది నీకు బాగా తెలుసా. ఒకవేళ నువ్వు అది నాకు ఇవ్వకపోతే మనం కలవడంలో అర్థమే లేదు. కరణ్, 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 చూడు చూడు నేను. కరణ్, కరణ్, కరణ్. అరే ప్లీజ్ ఏడవద్దు, నువ్వు కంట్రోల్ చేసుకో.
నీ పేరు సానియా కదా? అతను కరణ్ కదా? నీతో ఇప్పుడు మిస్బిహేవ్ చేసిన అతను చూశాను నేను. తన్ని ఎలా పుష్ చేసి వెళ్ళాడు అని. ఏమైంది అసలు? ఈ అబ్బాయిలు ఉన్నారు కదా, అందరూ ఒకేలా ఉంటారు. మనం వాళ్ళకి నచ్చినట్టు ఉండాలంతే. బలవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను కాదనన్నాను. అందుకని తన నా మీద కోపంతో. నువ్వు ఏడవకు. ఏడిస్తే ఏమీ కాదు కదా. ఈ విధంగా ఏ అబ్బాయి ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవడం కరెక్ట్ కాదు. మనం తనకి బుద్ధి చెప్పాల్సిందే. నేను నీకు సాయం చేస్తాను. కానీ కరుణ్ అయితే వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు నాతో పాటు పద. తను ఎంత నీచమైన పని చేశాడంటే దానికి తనకి శిక్ష పడి తీరాల్సిందే. నువ్వు నాతో పద. రా, నేను చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి. మనం నిజంగానే ఇలా చేయాలంటారా? ఐ మీన్ పోలీస్ కంప్లైంట్. ఆర్ యు ష్యూర్ అబౌట్ దిస్? ఐ యామ్ 100% ష్యూర్. మనం యాక్షన్ తీసుకోలేదంటే అప్పుడు కరణ్ లాంటి వాళ్ళు అసలు దారిలోకి ఎలా వస్తారు చెప్పు? నువ్వు చూస్తూ ఉండు, తను చేసిన దానికి ఈ రోజు ఎంత బాధపడతాడని. వద్దు, పర్లేదు, వదిలేద్దాం. విషయాన్ని పెద్ద చేయడం వల్ల ఏంటి ప్రయోజనం? అసలే పాపం కరణ్ ఎంతో గొప్పింటివాడు. ముద్దుల కొడుకు కూడా చాలా పెద్ద సెలబ్రిటీ. బోలెడింత డబ్బుంది. పోలీసులు యాక్షన్ తీసుకుంటారా లేదా నాకు తెలీదు. తను ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కావచ్చు, ఎంత డబ్బైనా ఉండొచ్చు తన దగ్గర. కానీ దాని అర్థం తను ఈ ప్రపంచాన్ని కొనలేడు కదా. ఈ రోజు తను నీతో తప్పుగా ప్రవర్తించాడు, రేపు మరో అమ్మాయితో ప్రవర్తిస్తాడు. తనని ఆపే వాళ్ళెవరూ లేరని తను అనుకుంటున్నాడు సానియా. అందుకే మనం ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం చాలా అవసరం. ఈ రోజు తనకి ఎంత పెద్ద షాక్ తగులుతుందో నువ్వే చూడు. పద నాతో పాటు. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్ గారు, మేము ఒక కంప్లైంట్ ఇవ్వాలని వచ్చాం. ఆ క్రికెటర్ ఉన్నాడు కదా, అదే కరణ్ రాజ్. తనకి వ్యతిరేకంగా అతను ఈ రోజు ఈ అమ్మాయిని బలవంతం చేయడానికి ప్రయత్నం చేశాడు. కరణ్ రాజా నిన్ను బలవంతం చేయబోయాడా? ఇదంతా నిజమేనా? ఏమైంది సానియా? నువ్వు అసలు కంగారు పడకు. ఇలాంటి డబ్బున్న వాళ్ళని సరైన దారిలో పెట్టడం చాలా అవసరం సానియా. నేను నీకు తోడుగా ఉన్నాను. చెప్పు. Hey, Sophia. You girls are looking hot. థ్యాంక్ యూ. So, what's the planning tonight? యూ సే. ఇప్పుడే డిసైడ్ చేద్దాం. ఈ రోజు రాత్రి మీలో అసలు ఎవరు నాతో ఉండబోతున్నారో ఇట్స్ డిపెండ్స్ టోటలీ ఆన్ యువర్ లక్. అదెలా? అయినా లక్ అంటే? వెల్ 4 or 6 ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోండి. 4 ప్లీజ్. నువ్వు నా కోసం ఒక 4 కొట్టు. ఓ గాడ్ ఫర్ లక్. ఐ విల్ గో విత్ 6. సో నా వైపు బాల్ ఎలా వస్తుందనేది పూర్తిగా మీ లక్ మీదే ఆధారపడి ఉంటుంది. అలాగే మీ ఇద్దరు రాత్రి కూడా. See you girls. See you. All the best. 4. వావ్ కరణ్, నిజంగా భలే షాట్ ఇది. దేవ్, దట్స్ మై ఫేవరెట్ షాట్ నా. Oh, yes. దురంతో ఎక్స్ప్రెస్ షాట్ అంటారు దాన్ని. నా ఫ్యాన్స్ కి షాట్ చాలా ఇష్టం. అలాగా? ఏంటిది మలిష్కా? వాయ్ బ్యాడ్ లక్ టుడేనా? ఈ రోజు సోఫీ నాతో డేట్ కొస్తుంది. సో సారీ. yes darling, I'm so lucky. 1 second girls, I will be back. Okay. Hello. Yeah. ఎక్కువగా స్టైల్ కొట్టుకో. ఓకే, ఇట్స్ జస్ట్ 1 డేట్. షట్ అప్. వా డార్లింగ్, నీకు జెలసీగా ఉన్నట్టుంది. వాట్ ఎవర్. Okay, I will be coming. I'm so sorry girls. నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఎవరు నన్ను డేట్ కి పిలిచారు, అది కూడా పోలీస్ స్టేషన్ లో. సో మన డేట్ ప్లాన్ ఇప్పుడు క్యాన్సల్. విల్ మీట్ టుమారో. అదృష్టం బాగుంటాయి. See you. Take care. పాటిల్, సిండే, మన పోలీస్ స్టేషన్ కి ఎవరు వచ్చారో చూడండి. గ్రేట్ క్రికెటర్ కరణ్ రాజ్ వచ్చారు. సార్ మీతో ఒక సెల్ఫీ తీసుకొచ్చా?
ఏమైంది మేడం, మీరు సెల్ఫీ తీసుకోరా? లేదు మిస్టర్ కరుణ్ రాజ్, మిమ్మల్ని ఇక్కడికి మీ స్టార్ స్టేటస్ అలాగే మీ గొప్పతనం చూడ్డానికి నేను పిలిపించలేదు. ఇక అదే కాకుండా మరికొన్ని గంటల్లోనే మీ ఈ మెరుపు మొత్తం వెలవెలబోతుందిలేండి. ఎందుకంటే ఒక అమ్మాయి మీ మీద కంప్లైంట్ ఇచ్చింది. మీరు బలవంతంగా అలాగే చెడుగా ప్రవర్తిస్తున్నారని కంప్లైంట్ ఇచ్చింది. అంటే మాలిస్టేషన్. వాట్? మాలిస్టేషన్? ఎవరా అమ్మాయి? అదిగో అక్కడుంది.